వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఇప్పుడు జిఎస్టీ అయితే తగ్గించనున్నారు కాబట్టి మరి రాబోయే రోజుల్లో ఇండ్ల రేట్లు కూడా తగ్గబోతున్నాయా, ఏ విధంగా తగ్గబోతున్నాయి అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవికుమార్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్, రాబోయే రోజుల్లో ఇండ్ల రేట్లు ఏ విధంగా ఉండబోతున్నాయి, ప్రజెంట్ ఏ విధంగా ఉన్నాయి, ఎందుకు అంటే ఇప్పుడు జిఎస్టీ అయితే తగ్గియనున్నారు కాబట్టి 2 స్లాబుల్లో మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా ఉండబోతుంది, కొత్త ఇండ్లకు కానివ్వండి, పాత ఇండ్లకు కానివ్వండి, కట్టబోయే ఇండ్లకు కానివ్వండి, ఏ విధంగా ఉండబోతుంది? ఇప్పుడు మీరు అడిగిన దాన్ని 3 విధాలుగా మనం చేసుకోవాలి. ఫస్ట్ కట్టపోయేది, కట్టేసి ఉన్నాయి, కడుతూ ఉన్నాయి. ఓకే, 3 రకాలు కదా. కొత్త ప్రాజెక్ట్స్ ఏవైతే రాబోతున్నాయో ఈ మంత్ ఎండ్ సెప్టెంబర్ ఐ థింక్ 23rd ఏదో డేట్ ఇచ్చారు. ఆ డేట్ నుంచి జిఎస్టీ 2.0 సో రీఫార్మ్స్ అనమాట. జిఎస్టీలో కొన్ని రీఫార్మ్స్ తీసుకొచ్చి చాలామంది అభ్యర్థన మేరకి జిఎస్టీ రేటు ఇంత హైగా ఉండబట్టి మార్కెట్ అబ్జర్ప్షన్ తక్కువగా ఉంది, స్లగిష్గా ఉంది, డిమాండ్ తగ్గింది, రేట్లు తగ్గించలేకపోతున్నామని వీళ్ళంతా వాపోబట్టి అది మొత్తానికి ఇప్పుడు సాధించడం జరిగింది. ఓకేనా. సో దీనిలో మనం చూస్తే ఒక బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో చూస్తే మెయిన్ ఏమిటి కాంపోనెంట్స్, స్టీలు, సిమెంటు, ఆ తర్వాత మిగతా లోపల ఇంటర్నల్గా మనకు కావాల్సినటువంటి వేరియస్ ఐటమ్స్ అన్నీ, విండో ఫ్రేమ్స్ ఏమిటి, డోర్ ఫ్రేమ్స్ ఏమిటి, వాష్రూమ్స్లోకి ఏంటి, ఇవన్నీ కూడా బాట్అవుట్ ఐటమ్సే కదా. ఇటుక, ఐరన్, ఇవి ఎవరు బిల్డర్ ఎవరు తయారు చేయరు కదా, ఇవన్నీ బాట్అవుట్ ఐటమ్స్. ఈ ఐటమ్స్ అన్నిటి మీద మినిమం మనకు చూస్తే ఇప్పుడు ప్రపోజ్డ్ బిల్లో చూస్తే 12% ఉన్నది 5% అయింది, 5% ఉన్నది 0 అయింది, 18% ఉన్నది 12% అయింది. సో ఆన్ అండ్ యావరేజ్ మినిమంలో 5% తగ్గించడం జరిగింది. ఇవన్నీ కలిపితే ఇన్పుట్ కాస్ట్, ఒక బిల్డింగ్ కడుతుంటే ఈ ఐటమ్స్ అన్నీ కావాలి, ఈ ఐటమ్స్ అన్నిటి మీద కాస్ట్ 5% తగ్గించారు. ఇప్పుడు బిల్డర్స్ ఆ తగ్గించిన కాస్ట్ని వీళ్ళు కూడా తగ్గించి కన్స్ట్రక్షన్ కాస్ట్ ఆటోమేటిక్గా తగ్గుతుంది కదా. అవును. కాబట్టి దీన్ని కూడా 5% కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది కాబట్టి ఆ 5%ని కన్జ్యూమర్కి పాస్ ఆన్ చేస్తారా లేదా, ఎంత నైతికంగా బిల్డర్స్ ఉంటారు అన్నది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. అంటే ఎవ్రీబడి ఈజ్ వెయిటింగ్ అండ్ వాచింగ్. మీరు చాలా మంచి ప్రశ్న అడిగారు. ఇదే ప్రశ్న చాలామంది అడుగుతుంటారు డిఫరెంట్ ఫోరమ్స్లో. సో మై వ్యూ ఏంటంటే 1 అక్టోబర్ తర్వాత ఏవైతే కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తారో ఖచ్చితంగా అవన్నీ కూడా మినిమం 5% వాళ్ళు పాస్ ఆన్ చేసి డిమాండ్ పెంచి, ఎందుకంటే వచ్చేటువంటిది త్రైమాసికం ఏదైతే ఉందో అక్టోబర్ నుంచి డిసెంబర్ దాకా మన పిల్లలు ఎన్ఆర్ఐ పిల్లలు వచ్చే టైం అది. ఇక్కడ లోకల్గా కూడా దసరా అంటే చాలా మనందరికీ కూడా తెలుసు కదా, అమ్మవారి మీద అందరికీ నమ్మకం. అందరూ దసరా నాడు చాలామంది కొత్త గృహాలు కొనుక్కోవటం, కొత్త నిర్ణయాలు తీసుకోవటం ఇవన్నీ చేస్తారు. కాబట్టి ఈ దసరా సందర్భంగా వాళ్ళు ఈ విధంగా చేయబోతున్నారు. అక్టోబర్ 2 కదా దసరా. సో ఆ విధంగా వస్తుందని చెప్పి నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ అవుతాయి. ఆ లాంచ్ అయ్యే ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా ఇప్పుడు వీళ్ళు ఎలా అయితే లాంచ్ చేస్తున్నారో దానికంటే తక్కువగానే లాంచ్ అవుతాయి. అది నెంబర్ 1. ఇంకా నెంబర్ 2, ఇప్పుడు ఆల్రెడీ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చి ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉండి మన నియోపోలిస్ దగ్గర బోర్డు ఉన్నాయి. కన్స్ట్రక్షన్ చాలా పెద్ద పెద్ద హై రైజు అన్ని రకరకాల అపార్ట్మెంట్స్ వస్తున్నాయి. మినిమంలో అయితే అక్కడంతా 30 floors మినిమం ఉన్నాయి, 30 floors తక్కువ లేవు. వాళ్ళు కూడా వాళ్ళ కన్స్ట్రక్షన్ కాస్ట్ తగ్గుతుంది. కాబట్టి ఇప్పుడు కస్టమర్స్ గనక, నేను చెప్పేది ఏంటంటే కస్టమర్స్ గనక మనం ఎంత తగ్గుతుంది, ఇంకా 3 steps ఉన్నాయి, ఇంకా 4 steps ఉన్నాయి, దాని మీద 200 తగ్గింది అనుకోండి, అంటే 2% 3% తగ్గింది అనుకోండి. అక్కడ 10,000 రూపాయలు యావరేజ్ ఉంది కాబట్టి 200 300 తగ్గిస్తే కస్టమర్ కూడా ఎంతో ఆనందపడతాడు. వాడి గుడ్ విషెస్ మీ బిల్డర్స్కి అందరికీ కూడా ఉంటాయి. కాబట్టి మీకు ఏదైతే లాభం వస్తుందో, మిమ్మల్ని నష్టపోమని అంటలేదు కదా, మీకు వచ్చే లాభాన్ని వాళ్ళకి పాస్ ఆన్ చేయండి. అది ఈ అండర్ కన్స్ట్రక్షన్ ఉన్న ప్రాజెక్ట్స్. ఆల్రెడీ కన్స్ట్రక్ట్ చేసేస్తున్న ప్రాజెక్ట్స్ ఉన్నాయి, వాళ్ళు ఆల్రెడీ ఇన్వెంటరీ ఎలా పెట్టి కూర్చున్నారు. మన ఎన్నోసార్లు గతంలో కూడా నేను చెప్పడం జరిగింది. ఏదో ఒక రేటు అంటే మార్జిన్ తగ్గించుకుని అవి అమ్మేసుకుంటే పైలప్ ఇన్వెంటరీ క్లియర్ అయిపోతుంది, ఏ ప్రాబ్లం ఉండదు. మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్లో మనం చూసుకోవచ్చు. ఈ ప్రాజెక్ట్లో మనం అనుకున్న ప్రాఫిట్ కంటే, నష్టమైతే కాదు, అనుకున్న ప్రాఫిట్ కంటే తక్కువ ప్రాఫిట్ వస్తుంది. కానీ నెక్స్ట్ దానిలో మనం అంతా దీన్ని కూడా మేకప్ చేయొచ్చు అని చెప్పుకోవడం జరిగింది. కానీ అయినప్పటికీ కూడా చాలామంది బిల్డర్స్ అలాగే పైలప్ చేసి ఇన్వెంటరీ ఉన్నారు. వాళ్ళు తగ్గించలేరు. వాళ్ళు ఎలా తగ్గించగలరు? వాళ్ళు ఆల్రెడీ గవర్నమెంట్కి పే చేసేసారు జిఎస్టీ. ఇప్పుడు ఎలా తగ్గిస్తారు?
జిఎస్టీ గవర్నమెంట్ రిఫండ్ చేస్తుందా? చేయదు. గవర్నమెంట్ రిట్రాన్స్మెంట్ రిఫండ్ ఇచ్చిందా? ఇవ్వాల. గవర్నమెంట్ ఏమంటుంది? ప్రపోజ్డ్ ఫ్రమ్ 22nd or 23rd September. అక్కడి నుంచే ఇలా అవుతుంది. అక్కడ దాకా కట్టిన వాళ్ళందరూ, అక్కడ దాకా స్పెండ్ చేసిన వాళ్ళందరూ కూడా ఇంతే. సో బెటర్ ఇప్పుడు ఎవరైతే తీసుకుందాం అనుకుంటున్నారో అంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చేస్తాము ఎంతైనా పర్లేదు అనుకునే వాళ్ళకి ఇట్లాంటి ఇండ్లు తీసుకుంటే బెస్ట్ అంటారు. అండ్ ఇంకా ఎవరైతే లేదు కొంచెం నాకు తక్కువ రేట్లో కావాలి, మేము కొద్ది రోజులైనా వెయిట్ చేస్తాం అనుకునే వారికి జిఎస్టీ కొంచెం తగ్గినాక తీసుకుంటే బెటర్. కొత్త ఇండ్లు ఏవైతే ఇంకా ప్రారంభం అవుతాయో, కొత్త లాంచ్ ఏవైతే అవుతాయో అవి తీసుకుంటే బెటర్ అంటారు. ఖచ్చితంగా ఈ జిఎస్టీ సెకండ్ది ఇంప్లిమెంట్ అయ్యాక, phase 2 ఇంప్లిమెంట్ అయ్యాక October 1 తర్వాత, ఓకేనా, అలాంటి లాంచ్ అవుతాయి ప్రాజెక్ట్స్. కొత్త ప్రాజెక్ట్స్ అన్నీ కూడా అలా పైప్ లైన్ చాలా ఉన్నాయి. మనకి లక్కీగా ఏంటంటే హైదరాబాద్కి చాలా చుట్టుపక్కలంతా కూడా చాలా ల్యాండ్ ఉంది, ఓపెన్ ల్యాండ్. ఈ ఓపెన్ ల్యాండ్ తర్వాత మనకి ఇంకోటి లక్కీగా మనం చెప్పుకోవాల్సింది, ఎకరాలలో కొనేసేసి కార్పొరేట్ బిల్డర్స్, ఎకరాలలో కొనేసేసి కార్పొరేట్ బిల్డర్స్ వీటిని ఓన్ చేస్తున్నారు. హోల్డింగ్స్ అలా ఉన్నాయి. వాళ్ళు ఏమంటారు, మన మామూలు ఆమ్ ఆద్మీ లాంగ్వేజ్లో ల్యాండ్ బ్యాంక్ అంటారు. ఒక్కొక్కళ్ళకి దగ్గర ల్యాండ్ బ్యాంక్ అలా 1000 ఎకరాల్లో ఉన్నాయి, 100,000 ఎకరాల్లో ఉన్నాయి. అలాంటి వాళ్ళందరూ కూడా డెఫినెట్గా వాళ్ళు ముందుకు వస్తారు, కొత్త ప్రాజెక్ట్స్ లాంచ్ చేస్తారు. కొత్త ప్రాజెక్ట్స్లో ఇప్పుడున్న రేటు కంటే తక్కువ రేటుతోటి లాంచ్ చేస్తారు. ఎందుకంటే దానికి 2 రకాలు ఏంటంటే జిఎస్టీ తగ్గటం ఒకటి. ఇక్కడ చూస్తే ఏంటంటే అంత పెద్దగా పికప్ ఏమీ లేదు. తెలంగాణలో ఇప్పటికి కూడా ఏమాత్రం కూడా కొంచెం డౌన్లో ఉంది. డౌన్ అని అంటే అన్నది స్తబ్దతతో ఉంది. అలాగే స్టాగ్నెంట్గా మెయింటైన్ అవుతుంది. ఒకటి ఎరా అక్కడ అనార్గనైజ్డ్ సెక్టర్లో వాళ్ళు అమ్ముతున్నారు. ఈ కార్పొరేట్ బిల్డర్స్ తగ్గించలేదు కదా. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా పెద్ద బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో డెఫినెట్గా వాళ్ళు కూడా ఒక రేట్లు సాఫెన్ చేసి తగ్గించే అవకాశం చాలా కనిపిస్తుంది. సార్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైతే కొత్తగా ఇండ్లు కట్టుకుంటున్నారో అంటే విలేజెస్లో కానివ్వండి, సిటీలో కానివ్వండి, దాదాపు ఒక ఇల్లు కట్టుకోవాలంటే 20 నుంచి 30 లక్షలు కామన్గా అవుతూ ఉంది ఒక 1 BHK కట్టుకోవాలని. సో 20 లక్షలు అవుతుంది అన్నప్పుడు ప్రజెంట్, సో జిఎస్టీ తగ్గాక ఒక మినిమం ఎంత తగ్గుతుంది అనుకోవచ్చు? అదే 20 లక్షలు ఇప్పుడు అవుతుంది అంటే మినిమంలో మినిమం 5% అంటే 20 లక్షల్లో 1 lakh 5%. అవును. సో 19 lakhs అవుతుంది. సో అది మినిమం. కానీ ఇక్కడ వాళ్ళు వాడే ఐటమ్స్ని బట్టి కొంతమంది అంటే 20 లక్షల్లో సిమెంటు, ఐరన్ ఇవి అలాగే దానిలో పెద్ద మార్పు ఏమి రాకపోవచ్చు, పెద్ద కాదు. కానీ లోపల వాళ్ళు చేసుకునే ఫర్నిషింగ్స్, ఇంటీరియర్స్ అవన్నీ చూసారా, అవన్నీ కూడా బాగా రేట్లు తగ్గుతున్నాయి. సో సేవింగ్ విల్ బి మినిమం 5%. 1 lakh అయితే ఖచ్చితంగా అందరికీ ₹1,00,000 అయితే ఖచ్చితంగా తగ్గుతుంది. అండ్ ఇప్పుడు అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటే ఎవరైనా ఫ్రిడ్జ్ కొనుక్కుందామని, ఏసీ కొనుక్కుందామని, ఇలాంటి ఐటమ్స్ అంటే కారు కొనుక్కుందామని, మీరు కారు అంటే మీకు చాలా ఇష్టం, లాస్ట్ టైం కూడా కారు గురించి అడిగారు. ఇలాంటి వాళ్ళందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే కారు డిఫర్ చేసి ఈ 2 వారాలు ఓపిక పడితే, 2 వారాలేగా, 2 వారాలు మీరు ఓపిక పడితే అప్పుడు కొనుక్కోండి, మంచి సబ్స్టాన్షియల్ సేవింగ్స్ ఉంటాయి. అది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.